యాత్రా స్మృతి ఆయన స్వ- స్వీయ చరిత్రగా, నిజానికి టెక్నికల్గా స్వీయ చరిత్ర కాదు. ఆత్మకథలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని జ్ఞాపకాల సంపుటులు ఉంటాయి. కొన్ని క్రోనలాజికల్గా అతను పుట్టినప్పటి నుంచి తన జీవిత విశేషాలు రాసుకునే సందర్భం ఉంటుంది. ఏదో ఎవరైనా ఒక మనిషి జీవితంలో ఆ, ఉజ్వలమైన అనుభవాలు ఉంటే ఆ అనుభవాల మీద ఫోకస్ చేసి మిగతా విషయాలు తగ్గించి రాస్తాడు. ఆయన కేవలం విడివిడి జ్ఞాపకాలని రాశాడు. మీరు చూస్తే యాత్రా స్మృతి చదివితే ఆయన ఒక కాలం సాహిత్య చరిత్ర కూడా రాశాడు. తన మిత్రుల గురించి రాశాడు. తను పాల్గొన్నటువంటి కొన్ని ఘట్టాలు, తన జైలు జీవితం కానీ, తన ఉద్యమ జీవితం కానీ, తన సాహిత్య జీవితం కానీ, వీటిలోని కొన్ని ఆయన గుర్తున్నటువంటి విశేషాలు రాశాడు. దాన్ని ఆయన 1956 దాకానే రాశారు. ఎందుకు రాశారు? ఆయన ఆయన అందరికీ ఆత్మకథ ఆయన రాసిన సమయం 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల మధ్యలో రాశారు ఆయన. అందరికీ యాత్రా స్మృతి ఆత్మకథలు రాయడానికి తగిన వయస్సు కాదు. చాలా మంది 60 తర్వాత 70 తర్వాత ప్రధానంగా రాస్తారు. కానీ దాన్ని ఒక అనుభవాల సంపుటిగా రాశారు. అనుభవాల సంపుటిని 56 దాకా ఎందుకు ముగించాలనుకున్నాడంటే ఆయన కూడా తన జీవితంలో ఉజ్వలమైన ఘట్టం అదే అనుకుంటున్నాడు కాబట్టి. ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా ఉన్న జీవితాన్ని గురించి రాసి ఉంటే బాగుండేది. ఆయన తర్వాత కొంతకాలం జీవించుంటే ఆ ఘట్టాలు కూడా రాసేవారంటే ఆత్మకథ రాయటానికి జీవితంలో ఒక నాటకీయత, ఒక డ్రామా ఉండాలి. విశేషాలు ఏవీ లేని జీవితంలో జీవితం ఉన్నవాళ్ళు ఆత్మకథ రాస్తే దాంట్లో ఏమి ఉండదు. అట్లాగే మనుషులు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎక్కడ నాటకీయత ఉంది, ఎక్కడ ఉజ్వలత ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమ జీవితంతో, ఉద్యమంలో ఆయన క్రియాశీలంగా ఉన్నది, ఆయన సాహిత్యంలో క్రియాశీలంగా ఉన్నది, ఆయన ప్రభావశాలిగా ఉన్నది. ఈ మూడు ఉన్నటువంటి సమయం 1945 to 55.